భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 31వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాదులతో కలిసి విశ్వామిత్రుడు మిథిలకు ప్రయాణమొగుట అనే కథగా విందాం. తమకు అప్పగించిన కార్యాన్ని పూర్తి చేసి వీరులైన రామలక్ష్మణులు ఆ రాత్రి ఆనందంతో నిండిన మనస్సుతో ఆశ్రమంలో నివసించారు. తెల్లవారగానే ప్రాతకాలం చేయదగిన సంధ్యావందనాలు పూర్తి చేసుకుని ఇద్దరూ కలిసి విశ్వామిత్రుని వద్దకు ఇతర ఋషుల వద్దకు వెళ్లారు. మధురంగా మాట్లాడే స్వభావం గల రామలక్ష్మణులు ప్రజ్వలించుచున్న అగ్నివలే ఉన్న విశ్వామిత్రునకు నమస్కరించి, ఓ మునిశ్రేష్ఠ, ఇదిగో కింకరులము వచ్చాము. నీకు ఏది ఇష్టమో ఆజ్ఞాపించు, మేము ఏ ఆజ్ఞను చేయవలెను అని మధురంగా పలికారు. రామలక్ష్మణులు ఈ విధంగా పలుకగా అచ్చట ఉన్న మహర్షులందరూ విశ్వామిత్రుని అనుజ్ఞ పొంది రామునితో ఈ విధంగా అన్నారు. రామ, మిథిలాధిపతి అయిన జనకుడు మిక్కిలి ధర్మ సమ్మతమైన యజ్ఞాన్ని చేస్తున్నాడు. మేము ఆ యజ్ఞానికి వెళ్తున్నాం. నీవు కూడా మాతో అచ్చటికి వచ్చినచో అచ్చట ఆశ్చర్యకరమైన శ్రేష్టమైన ధనుస్సును చూడగలవు. అప్రమేయమైన బలం కలది, భయంకరమైనది, గొప్ప ప్రకాశము కలది అగు ఆ ధనుస్సును పూర్వము దేవతలు అనగా జనకుని పూర్వీకులకు యజ్ఞ సదస్సులో ఇచ్చారు. దేవతలు గాని, గంధర్వులు గాని, అసురులు గాని, రాక్షసులు గాని ఆ ధనుస్సును వంచి నారి కట్టజాలరు. మనుష్యుల మాట చెప్ప పనియే లేదు. రాజవంశంలో పుట్టిన మహాబలశాలులగు ఎందరో రాజులు ఆ ధనుస్సు శక్తిని పరీక్షింపగోరి ప్రయత్నించారు, కాని ఎక్కుపెట్టలేకపోయారు. రామ, అక్కడికి వెళ్లి మహాత్ముడైన జనకుని ధనస్సును, ఆశ్చర్యకరమైన యజ్ఞాన్ని చూడగలవు. మిథిలాధిపతి అయిన దేవరాతుడు దృఢమైన మధ్యభాగం గల ఆ ధనుస్సును దేవతల నుండి యజ్ఞానికి ఫలమునుగా యాచించి గ్రహించాడు. ఆ ధనుస్సు మిథిలాధిపతి గృహంలో ప్రధాన పూజ్యముగు ధనుస్సుగా ఉండి వివిధములైన గంధముల చేతను అగరు ధూపముల చేతను పూజింపబడుతోంది అని చెప్పారు. ఈ విధంగా పలికిన ఋషి సంఘంతోనూ రామలక్ష్మణులతోనూ కూడినవాడై విశ్వామిత్రుడు బయలుదేరి ఆ ఆశ్రమమునందలి వనదేవతలతో, ఓ వనదేవతలారా, ఈ సిద్ధాశ్రమంలో నాకు సంకల్ప సిద్ధి కలిగింది. ఇచ్చట నుండి గంగానదికి ఉత్తర తీరమునందున్న హిమవత్ పర్వతానికి వెళ్తాను. మీకు క్షేమముగాక అని వారి వద్ద సెలవు గైకొన్నాడు. అత్యుత్తమమైన ఆ సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణ చేసి ఉత్తరము వైపు ప్రయాణమే వెళ్ళాడు. విశ్వామిత్రుడు ప్రయాణమే వెళ్తుండగా అతన్ని అనుసరిస్తూ బ్రహ్మవాదులకు చెందిన దాదాపు 100 శకటములు వారిని అనుసరించాయి. సిద్ధాశ్రమంలో ఉన్న మృగములు, పక్షులు కూడా మహాత్ముడగు ఆ విశ్వామిత్ర మహామునిని అనుసరించి వెళ్ళాయి. విశ్వామిత్రుడు ఆ పక్షులను, మృగములను కూడా వెనక్కి పంపివేశాడు. ఆ మునులు చాలా దూరం ప్రయాణం చేసి సాయంకాలమున సోనా నది తీరమున అందరూ కలిసి నివాసం చేశారు. గొప్ప తేజస్సు గల ఆ ఋషులందరూ సూర్యాస్తమయానంతరం అగ్నిహోమములు చేసుకుని విశ్వామిత్రుని పురస్కరించుకుని కూర్చున్నారు. లక్ష్మణ సమేతుడైన రాముడు ఆ మునులను పూజించి పిమ్మట విశ్వామిత్రుని ఎదుట కూర్చున్నాడు. పిమ్మట రాముడు విన వేడుకతో విశ్వామిత్ర మహామునిని, ఓ పూజ్యుడా, ఫల పుష్పాదులతో సమృద్ధమైన వనములచే శోభిస్తున్న ఈ ప్రదేశం పేరేమిటి అని ప్రశ్నించాడు. ఉత్తమ వ్రతుడు, మహాతపస్శాలి అయిన విశ్వామిత్రుడు రాముని వాక్యంచే ప్రేరేపింపబడి ఆ దేశమునకు సంబంధించిన సకల వృత్తాంతాన్ని ఋషుల మధ్య ఈ విధంగా చెప్ప ప్రారంభించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 31వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాదులతో కలిసి విశ్వామిత్రుడు మిథిలకు ప్రయాణమగుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 32వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వాయువు కుశనాభుని కుమార్తెలను గూని వారినిగా చేయుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.